పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం విశేష సహకారం అందిస్తుంది. ఇప్పటి వరకు 238 లారీల ద్వారా 10 టన్నుల చొప్పున కూరగాయలను సమర్పించడం జరిగిందని సమాజం సభ్యులు ఈశ్వరరావు తెలిపారు. భక్తుల సహకారంతో అందించిన ఈ కూరగాయల వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తులు అన్నదాన కార్యక్రమంలో లబ్ధి పొందుతున్నారని ఆయన వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలివచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం 238వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించింది. ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ కృష్ణవేణి స్కూల్ సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిభావంతో ఈ కూరగాయల లారీని తిరుమల వైపు సాగనంపారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యులు సునీల్ కుమార్ సరాఫ్ దాతగా సహకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమాజం సభ్యులు ఈశ్వరరావు, నాటి నుంచి నేటి వరకు దాతల సహకారంతో శ్రీవారి సన్నిధికి చేరుకునే భక్తుల కోసం అన్నదానానికి అవసరమైన కూరగాయలను నిరంతరం పంపిస్తున్నామని తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలు సమస్త ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ దాతల స్ఫూర్తితో మరింత మంది ముందుకు వచ్చి ఈ పవిత్రమైన సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పుణ్యక్షేత్రాలకు విచ్చేసే భక్తులకు అన్నదానం చేయడం మహోన్నత సేవ అని పేర్కొన్నారు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండవాడ వెంకటరమణ ఏడుకొండవాడ వెంకటరమణ అటువైపేనండి. రెండు 38వ లారీ ఈరోజు అన్నప్రసాద వితరణకి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ కూరగాయల లారీ సుమారు 14 టన్నుల దాకా కూరగాయలు లోడ్ అయింది. ఈరోజు దాత ఆశీష్ షరాఫ్ ఆయన జన్మదినం సందర్భంగా ఈ కూరగాయల లారీ సమర్పణ వారి తండ్రి గారు సునీల్ కుమార్ సరాఫ్ గారు వాళ్ళ ఈ దాత ఈ కార్యక్రమానికి ఈ కూరగాయల లారీ సమర్పించారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఆశీష్ షరాఫ్ గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యేశ్వరాలు ప్రసాదించాలని, వారు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా సత్ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థితి చేరుకోవాలని స్వామివారిని నా తరఫున మా భక్త సమాజం తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అలాగే ఆశీష్ షరాఫ్ గారి తండ్రి సునీల్ కుమార్ షరాఫ్ గారు మొన్న వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో పరిచయం అయ్యారు. అంతగా 1 గంట పరిచయం అయింది. ఆయన అప్పుడే అన్నాడు, వెంటనే నేను కూరగాయల లారీ ఇస్తాను స్వామి, మా అబ్బాయి జన్మదినం 4వ తారీఖు, 3వ తారీఖు కూరగాయల లారీ వెళ్ళేరాగా మీరు చూడండి ఆయన ఆ వేళ ఆయన స్వామి సన్నిధిలోనే కోరాడు. ఆ స్వామివారి అనుగ్రహంతోనే ఈరోజు ఆయన కూరగాయలు సమర్పిస్తున్నారు. ఈ కూరగాయల లారీకి ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించే భాగ్యం గోడవల్లి రాము సుజిని గారు, వీరు కూడా పరమ భక్తులు. వీరు ప్రతి కూరగాయల లారీకి వీరు అల్లం సమర్పించుతున్నారు. ఈరోజు ఈ కూరగాయల లారీ పూజ చేసే భాగ్యం స్వామివారే సాక్షాత్తు వారి ప్రసాదించి ఈ విధంగా కరుణించారు. వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలని మనసావాచ కోరుకుంటున్నాను. ఈ భక్త సమాజానికి సహకరించున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్త సమాజం సభ్యులందరికీ మా భక్త సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. కార్యక్రమానికి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వర భక్త సమాజం విజయవాడ వారికి ముందుగా నా కృతజ్ఞతలు, అభినందనలు, నమస్కారాలు. నేను ఈ స్వామివారికి చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా భక్తుడిగా ఉంటాను, కానీ ఎప్పుడు బయటకు చెప్పుకున్నాను.
కానీ ఆ దేవదేవుడు 1984 నుంచి నా జీవితంలో జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మొన్న శనివారం రిటైర్ అయ్యాను. ఆ దేవదేవుడు శనివారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేశాను. శ్రీనివాస్ గారు అనివార్యంగా రాలేకపోయారు. అయినా సరే ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులతో నా రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది. ఎమ్మటే ఆ దేవుడు రేపు నన్ను తిరుపతి తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఈ దేవదేవుడి యొక్క ఈ కూరగాయల పంపిణీ 231 లారీకి మమ్మల్ని మా ఫ్యామిలీ మా మిస్సెస్ని పిలిచి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినందుకు ఈ భక్త సమాజం వారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నా ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు శక్తి కొలది కూడా ఈ దేవదేవుడికి సహాయం చేయాలని నాకు కూడా ఒక ఆలోచన ఉంది. రాబోయే రోజుల్లో నేను కూడా మీతో ఒక్కడిగా మీ కుటుంబంలో ఒక్కడిగా పాలుపంచుకుని ఈ ముందుకు నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన శ్రీనివాస్ గారు ఈశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అందరికీ నమస్తే అండి. నమస్కారం. థ్యాంక్ యూ.